ప్రస్తుతం మనతో పాటు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఉన్నారు. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్, అసలు ఏం మాట్లాడారు? హైడ్రా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళారు. సో రంగనాథ్ గారితో మీరు అసలు ఏం మాట్లాడడం జరిగింది? ముఖ్యంగా రంగనాథ్ గారిని కలిసి భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ చెరువులని లేదా ఎఫ్టీఎల్ని బఫర్ జోన్లను ప్రకృతిని పరిరక్షిస్తామంటే పూర్తిగా మద్దతు ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. ఒకటి. రెండు, ఇప్పుడు పేద ప్రజల పేర్లు చెప్పి కోట్ల రూపాయలు గడుస్తున్నటువంటి ఓవైసీ లాంటి వాళ్ళు ఫాతిమా ఇన్స్టిట్యూషన్స్ పేరుతోటి సగం చెరువుని కబ్జా పెట్టారు సల్కం చెరువు లోపల. అటువంటి చెరువులను కానివ్వండి, లేదా గత ప్రభుత్వంలో అనేక చెరువులను కబ్జా చేసినటువంటి మల్లారెడ్డి లేదా పల్లా రాజేశ్వర రెడ్డి లాంటి వాళ్ళని కూడా ఎవరిని కూడా వదిలిపెట్టద్దని చెప్పి ఖచ్చితంగా వీళ్ళందరిపైన కూడా చర్యలు ఉండాలని చెప్పి మేము మరి రంగనాథ్ గారిని కోరడం జరిగింది. అంతేకాకుండా పేద ప్రజలు, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నష్టం జరగకుండా ఈ మొత్తం ప్రాసెస్ లోపల వారికి నష్టం జరగకుండా ఉండాలని చెప్పి కూడా మేము కమిషనర్ గారిని కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి పేద ప్రజలకి జోలికి మాత్రం మేము పోము, ఖచ్చితంగా మీరు చెప్పినట్టు పెద్దవారందరూ అందరి భరతం పడతామని మాత్రం ఖచ్చితంగా చెప్పారు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ మరి పిల్లలు లేనప్పుడు వారికి ఎవరికి ఇబ్బంది కలగకుండా మరి సమయం చూసి సందర్భం చూసి దానికి టెక్నికల్గా అన్ని రకాల ఆలోచనలు చేసిన తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎంత పెద్దవారిమైనా సరే కూల్చివేస్తామని చెప్పడం జరిగింది. సరే, ఇవన్నీ కాకుండా అసదుద్దీన్ ఓవైసీ గురించి వస్తే గనక దానికన్నా ముందు ఒక చిన్న విషయం చెప్తాను. ముందుగా నేను ఒక సలహా కూడా కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఈవీడిఎం అంటే ఎన్ఫోర్స్మెంట్లో ఇంతకుముందు డిజాస్టర్ రెస్పాన్స్ అనేది ఉండే. డిజాస్టర్ రెస్పాన్స్ అంటే మనకి వర్షం పడ్డప్పుడు చెట్లు పడ్డము, లేకపోతే వాటర్ లాగింగ్ పాయింట్స్ రావడము, ఇవన్నీ కూడా లోకల్ బాడీస్కి మూవ్ చేసి హైడ్రా పూర్తి స్థాయిలో చెరువుల పరిరక్షణకి, ప్రభుత్వ భూముల పరిరక్షణకి మాత్రము కట్టుబడి ఉండాలని చెప్పడం జరిగింది. వారు పాలసీ మ్యాటర్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తామని చెప్పారు. రైట్. ఇప్పుడు ఈ అసదుద్దీన్ ఓవైసీ విషయానికి అంటే ఫాతిమా కాలేజ్ విషయానికి వస్తే కనుక ఆ మెడికల్ ఏదైతే ఉందో అది కూల్చాలంటే ఫస్ట్ నన్ను చంపి దాన్ని కూల్చండి అని అన్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? చంపేయాలి. రెండో డౌట్ ఏముంది? పిచ్చి కుక్కలను ఎంతమంది చంపట్లేదు. ఇప్పుడు హైదరాబాద్లో కుక్కలన్నా చంపట్లేదు, కానీ కుక్కల కన్నా ఘోరంగా ఉన్న ఇట్లాంటి వాళ్ళని నిజంగా ఆయన చంపమంటే నిజంగా పేద ముస్లింల కోసం ప్రాణత్యాగం చేస్తామన్నటువంటి మా పెద్ద చిన్న బామర్ది అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఓవైసీని ప్రాణత్యాగం చేస్తా అంటే నేను వెల్కమ్ చేస్తున్నా. చిన్న బామర్ది, నిన్ను చూసి నేను గర్విస్తున్నాను. ఖచ్చితంగా నీ ప్రాణం త్యాగం చేయాల్సిందే. పేద ముస్లింల కోసం నీ ప్రాణం త్యాగం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, రైట్. అయితే మరొక విషయానికి వస్తే కనుక ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీ గురించి మీరు మాట్లాడారు. సో అనురాగ్ యూనివర్సిటీకి అప్రూవల్ ఇచ్చింది ఇప్పుడు కాదు, 25 years బ్యాక్. అంటే అప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. సో దాని గురించి ఏం చెప్తారంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్సే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కూలగొడుతుందా? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సరే అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమున్నాయో మనకు తెలియదు. సో వేగంగా నేను పొలిటికల్ స్టేట్మెంట్ చేయదలుచుకోలేదు, చాలా హానెస్ట్గా మాట్లాడుతున్నాను. 25 ఏళ్ళ క్రితం ఏం రాజకీయ పరిణామాలు ఉన్నాయి, అప్పుడున్న వారికి ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారికి ఎటువంటి అనుబంధాలు ఉన్నాయో మనకి తెలియదు, అప్పుడు ఏం లావాదేవీలు జరిగినాయో మనకు తెలియదు, అప్పుడు ఎవరు అవినీతికి పాల్పడ్డారో మనకు తెలియదు. కానీ ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రం కూడా మేల్కొంది, అవేర్నెస్ కూడా పెరిగింది. ఇప్పుడు ఒక మహాయజ్ఞం జరుగుతుంది. ఈ మహాయజ్ఞం జరిగినప్పుడు మనందరం కూడా దాంట్లో సమిధలు కావాల్సినటువంటి సందర్భం ఉంది. నిజంగా పల్లా రాజేశ్వర రెడ్డి గారు ప్రజల కోసం పనిచేసే వ్యక్తి అయితే, నిజంగా పేద ప్రజల పక్షాన ఉండేటువంటి వ్యక్తి అయితే, తెలంగాణ భవిష్యత్ తరాలకు మంచిని కోరుకున్న వ్యక్తి అయితే స్వచ్ఛందంగా కూలగొట్టాలి. వారు చేసినటువంటి హైడ్రామానంతా కూడా పక్కన పెట్టేసి వారు స్వచ్ఛందంగా చెరువులో కబ్జా పెట్టినటువంటి భూములు పూర్తిగా వారు స్వంతంగా కూల్చివేస్తే వారికి హుందాగా గౌరవంగా ఉంటుందని నేను చెప్తాను. రైట్. మరొక విషయానికి వస్తే కనుక ఇప్పుడు హుస్సేన్ సాగర్ చుట్టూ చూసుకున్నట్లయితే కనుక బేసిక్ గా ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగ్స్ చాలా ఉన్నాయి. మరి వాటి పరిస్థితి ఏంటి? అవి కూలగొడతారా? సవాల్ లేకుండా కొట్టేయాలండి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఆఫీస్ కూడా 100% జిహెచ్ఎంసీ ఆఫీస్ చుట్టూ మురికి కాలువలు పారుతూ ఉంటాయి. నేను ఇంతకు ముందు కూడా అనేక సందర్భాల్లో చెప్పిన, జిహెచ్ఎంసీ మార్పు మొదలవ్వాలంటే మనతోనే మొదలవ్వాలనుకున్నప్పుడు మార్పు జిహెచ్ఎంసీతో ఎందుకు మొదలు కాకూడదు? ఇప్పుడు సామాన్యుల దగ్గరికి వెళ్ళాలన్నా, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాలన్నా ఫస్ట్ ప్రభుత్వ కట్టడాల మీదే ఫోకస్ పెట్టాలి. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయాన్ని కూలగొడితే 100% ప్రజల్లో కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. అవసరం అనుకుంటే వెరిఫై చేసి సెక్రటరీకి పర్మిషన్స్ ఉందా లేదా వెరిఫై చేసి సెక్రటరీ కూడా అవసరం కూడా కొట్టేయాలి. వైస్రాయ్ హోటల్ ని కొట్టేయాలి. ఈ బుద్ధ భవన్ అవసరం అనుకుంటే బుద్ధ భవన్ కూడా కొట్టేయాలి. మ్యారియట్ హోటల్ కూడా కొట్టేయాలి. చెరువు తన మన ధనం చిన్న పెద్ద ఇవన్నీ కూడా చూడకూడదు. నిజంగా ఒక పని చేస్తున్నప్పుడు సంపూర్ణంగా క్లియర్గా ఒక పద్ధతి ప్రకారం పాలసీకి స్టిక్ అవ్వాలండి. మనం ఒక పాలసీ తీసుకున్నప్పుడు ఆ పాలసీకి స్టిక్ అయితే రేపు ఎవరు మనకు క్వశ్చన్ చేయడానికి ఉంటారు. కాబట్టి ఫస్ట్ కూల్చివేతలు జిహెచ్ఎంసీ కార్యాలయంతో మొదలవ్వాలని నేను చెప్తా ఉన్నాను. రైట్. మరొక విషయానికి వస్తే కనుక ఏదైతే అమరవీరుల స్తూపం ఉందో తెలంగాణకి ప్రతీకగా దాన్ని అక్కడ కట్టించారు, అది కూడా బఫర్ జోన్ లో ఉన్నట్టే లెక్క. ఈ రోజు అది కూల్చేస్తే మరి పరిస్థితి ఇప్పుడు అమరవీరుల స్తూపం కానీ, ఎన్టీఆర్ గార్డెన్స్ కానివ్వండి, లుమిని పాస్ కానివ్వండి, వీటి వల్ల ఎవరికి నష్టం లేదండి. ఇక్కడ జనసాంద్రత లేదు.
ఇక్కడ ఎవరు జనాలు నివసించట్లేదు, ఇక్కడ సివరేజ్ ఏమి రిలీజ్ కాదు పెద్దగా, ఎవరు టూరిస్టులు తప్ప. కాబట్టి వాటిని కూల్చడం అనేది సెకండరీ ఇష్యూ. వాటిని కూల్చకపోయినా పెద్ద విషయం లేదు, వాళ్ళు కూర్చాల్సిన అవసరం కూడా లేదు వాస్తవంగా. కానీ సెక్రటేరియట్ అనేది ఒక కన్స్ట్రక్షన్, దాంట్లో ఎంతో మంది పనిచేస్తుంటారు. మ్యారిడ్ హోటల్ ఒక కన్స్ట్రక్షన్, అది ఒక కమర్షియల్ యాక్టివిటీ జరుగుతుంటుంది. ఈ కమర్షియల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి చాలా మంది ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటారు. మరి వాళ్ళందరూ భవిష్యత్తు ఏంటి సడన్ గా కూలగొట్టేస్తే? బల్దియా కార్యాలయం కూలగొడితే బల్దియాలో ఉన్న ఉద్యోగం ఏం సొమ్ముతుంది అంటే రూపాయి కూడా నష్టం లేదు. అక్కడ పోతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటాడు, లేకపోతే ఇంకో కార్యాలయంలో కూర్చొని పని చేసుకుంటాడు. వాళ్ళకేం నష్టం? బల్దియా కార్యాలయం కూలగొడితే అదొక స్ఫూర్తిదాయకంగా ఉంటారు ప్రజలకు తప్ప అక్కడ పనిచేసే ఏ ఉద్యోగికి కూడా నష్టం కాదు. వాళ్ళ సొంత ఆస్తి కాదు కదా, వాళ్ళు ఎక్కడ కూర్చోబెడితే అక్కడ పని చేస్తారు, తప్పేముంది? రైట్. అయితే మరొక విషయానికి వస్తే కనుక ఈ రోజు పట్నం మహేందర్ రెడ్డి ఏదైతే తన ఫామ్ హౌస్ మీద స్పందించాడు, సో అది పట్టా భూమి, దానికి పర్మిషన్స్ ఉన్నాయి, సో అది నేను FTL జోన్లో కూడా కట్టలేదు అని చెప్పేసి ఆయన ఖరాఖండిగా విత్ డాక్యుమెంట్స్తో మాట్లాడుతున్నారు. సో మనకు చూసుకున్నట్లయితే కనుక చెరువుకు చాలా దగ్గరలో కనపడుతుంది, అది అంటే చెరువులోనే కనపడుతుంది ఆ ఫామ్ హౌస్. మరి అది కూలుస్తారా లేదా అంటే దాని మీద ఏం చెప్తారు? 100% కూల్చాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దొంగతనం చేసిన సామెత చెప్తున్నా, అంటే ఆయన దొంగ అని అంటలేను, కానీ దొంగతనం చేసిన ఎవరు కూడా నేను దొంగ అని ఒప్పుకుంటాడా? అలాగే కబ్జా చేసిన ఏ వ్యక్తి అయినా సరే మేము కబ్జా చేసామని ఒప్పుకుంటాడా? లేదు, నా భూమి ఎంత సక్రమంగా నేను కష్టపడి కొన్నా, చెమటోర్చుకున్నా, రక్తాన్ని చిందించుకున్నా అంటాడు. 14 గుంటలు ఇది. ఇప్పుడు ప్రభుత్వం నిర్ధారించాల్సింది ఎవరు? FTL కాదా ప్రభుత్వం? రెవెన్యూ సిబ్బంది. మరి అదే ప్రభుత్వం పర్మిషన్స్ ఇచ్చింది కదా, మరి ఆ పర్మిషన్ ఇచ్చిన అధికారిని ఆ బుల్డోజర్ కట్టేసి ఆ బుల్డోజర్ తో పోయి కూలగొట్టమని చెప్తున్నాను. అందుకే ఏ అధికారి అయితే పర్మిషన్ ఇచ్చాడో ఆ పర్మిషన్ అధికారిని కూడా తీసుకొచ్చి బుల్డోజర్ కట్టి ఆ బుల్డోజర్ అట్లా తీసుకెళ్లి కూలగొట్టాలి తప్ప కూల్చివేత మానేస్తా అంటే దాంట్లో లాజికే లేదు. ఒకసారి యజ్ఞం స్టార్ట్ చేసిన తర్వాత నెయ్యి పోయి నూనె పోస్తా అంటే దాంట్లో ఏమైనా మీనింగ్ ఉంటుందా అండి? ఇది కూడా అంతే. ఇది కూడా ఒకసారి నోటీసులు ఇస్తే కూలగొడతాను అంటారు. మరి రంగనాథ్ సార్ నోటీసులు ఇస్తారంట. హైడ్రా ఇందాక ఆయన చెప్పారు నోటీసులు హైడ్రా ఇవ్వదు అని చెప్పింది, చాలా కేటగారికల్ గా చెప్పింది, క్లియర్ గా చెప్పిండు. హైడ్రా అనేది నోటీసులు ఇవ్వదు, క్లియర్ గా కూలగొడతా అని చెప్పిండు. కూలగొట్టమనే చెప్తున్నాం. ఈ బడా బాబుల్ని కూలగొట్టాలని మేము కొడుతున్నాం. ఈ రోజున నేను ఒకటి చెప్తున్నా అండి, ఈ కోట్లు వాసవి లాంటి వాళ్ళు, రాజపుష్ప లాంటి వాళ్ళు, వీళ్ళు ఇట్లా అపర్ణ లాంటి వాళ్ళు, వీళ్ళు అమ్ముతున్నటువంటి కోట్లాది రూపాయల 20 లక్షలు 20 కోట్లు 25 కోట్ల ఫ్లాట్లో నా తెలంగాణ పేద బిడ్డ ఎవడైనా ఉన్నాడా? నా భాగ్యనగరానికి సంబంధించినటువంటి పేద బిడ్డ ఎవడైనా దాంట్లో ఫ్లాట్ కొట్టి ఉన్నాడా? ఏం జరుగుతుంది తెలంగాణలో? ఇప్పుడు పులి మీద స్వారీ అని అందరు నేను చెప్పారు చక్కగా, అదే జరుగుతుంది. ఈ రోజు నిజంగా ఓవైసీకి సంబంధించిన కానీ, పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించిన కానీ, పట్నం మహేందర్కి సంబంధించిన కానీ, మల్లారెడ్డికి సంబంధించిన కానీ, వీరందరికి సంబంధించిన ఇట్లా ఇంకా ఎవరో బడా నాయకులు ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు ఎవరిని కూలగొట్టకపోయినా ఈరోజు రేవంత్ రెడ్డి గారు వారితో కుమ్ముక్కైనట్టే చాలా క్లియర్గా మనకు అర్థమైపోతుంది. రేవంత్ రెడ్డి గారి చేతిలో పవర్ ఉంది, ఈ రోజున ప్రజల మద్దతు ఉంది. ప్రజల మద్దతు చాలా ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైనది. ప్రజల మద్దతు కూడగట్టుకోవడం అంటే ఎన్నో పూజల ఫలం. అసలు దొరికిందంటే చాలా గ్రేట్. ప్రజల మద్దతు ఉన్న తర్వాత ఆయన ఆలోచించాల్సిన అవసరం కూడా ఏమీ లేదు కదా, డైరెక్ట్ కొట్టేయాలి. ఆయన హీరో అవుతాడు, రాబిన్ హుడ్ అవుతాడు, ఆయన రాబిన్ హుడ్ ఆఫ్ తెలంగాణ అవుతాడు. కమ్మని మేము అడుగుతున్నాం అంతే. రైట్ సార్. సో అసాదుద్దీన్ ఓవైసీ విషయానికి వస్తే అంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళని టచ్ చేసిన మగాడే లేడు, లేకపోతే ఉన్నాడు. ఇంతకు ముందు ఉండే కిరణ్ కుమార్ రెడ్డి గారు టచ్ చేసిండు, కొన్ని రోజులు వదిలేసిండ్రు, పోన్లే పాపమని కిరణ్ కుమార్ రెడ్డి గారు వదిలేసిండు. కానీ ఇప్పుడు మా రేవంత్ రెడ్డి అన్న గట్టోడు, కట్ట కొడతాడని అనుకుంటున్నా. కొట్టకపోతే మన రేవంత్ అన్న నువ్వు కూడా బూస్తుంటే మాత్రం ఇజ్జత్ తీస్తున్నావు. చూడండి, ఈరోజు నువ్వు అసలు ముట్టుకునే మొగడువా కాదని తేల్చమంటున్నారు. తేల్చాల్సిన అవసరం ఉంది. ఈరోజు నిజంగా చెప్తున్నా, రేవంత్ అన్నకి నా పూర్తి మద్దతు, ఆనెస్ట్గా చెప్తున్నా. ప్రకృతి అంటే భగవంతుడు స్వరూపంగా నేను భావిస్తున్నాను. కాబట్టే ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమం చేసి మా పార్టీ మద్దతు కూడా బరాబర్ కూలగొట్టాలి. అరే బీజేపీ ఏంది, కాంగ్రెస్ ఏంది, దొంగనండి, కొట్టూరి బరాబర్ 100% సపోర్ట్ చేస్తాం. ఏ పార్టీ అయినా సంబంధం లేదు. ఈరోజు ఇది పార్టీలతో సంబంధం లేని వ్యవహారము. ప్రకృతిని పరిరక్షించడం అంటే ఇది పండుగతో సమానము, ఇది ప్రభుత్వ అంటే దేవుణ్ణి కొలవడంతో సమానం. కాబట్టి దీంట్లో ఈ పార్టీ ఆ పార్టీ లేదు. ఫార్చునేట్లీ మా నాయకులు ఎవరు లేవు, మా వాళ్ళంతా మంచోళ్ళు. కాబట్టి మీకు విషయం చెప్తా, నేను 100% డామ్ షూర్ మీకు పేపర్ మీద రాస్తా, వైట్ పేపర్ సంతకం పెడతా. కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి సంబంధించి నిజంగా ప్రభుత్వ భూములు FTL భూములు ఉంటే ఫస్ట్ ఆయనే ఇచ్చేస్తాడు. నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది. నాకు ఆయన పెద్ద క్లోజ్ ఏం కాదు, నాకు మామూలు గుర్తుపడతాడు. కానీ నేను ఆయన వ్యక్తిత్వాన్ని స్టడీ చేసిన దాన్ని బట్టి చూస్తే నిజంగా ప్రభుత్వ భూములు అయితే ఆయన పేపర్ మీద రాసి ఇచ్చేటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. 100% వాళ్ళ ఫ్యామిలీ అట్లాంటిది, ఎంతో భూములు దారితత్వం చేసినటువంటి అటువంటి వాళ్ళు ఆయన అసలు దీంట్లో కాంప్రమైజ్ అయ్యే వ్యక్తే కాదు. 100% ఆయన ఇస్తాడు. సరే, అయితే మరొక విషయానికి వద్దాం సార్. అయితే రైతు రుణమాఫీ విషయానికి వస్తే కనుక ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 22 లక్షల మందికి మాత్రమే రైతు రుణమాఫీ జరిగిందని స్వయాన ప్రభుత్వమే ఒప్పుకుంది. ఇప్పుడు రైతు బంధు కూడా ఇంకా దిక్కులేదు. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ కింద అనుకోవచ్చా? ఇప్పుడు రైతు బంధును
డైవర్ట్ చేయడం కోసము, రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకపోవడానికి వ్యతిరేకంగా ఈరోజు అసెంబ్లీ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలా, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని కొట్లాడు కొంత వింత నాటకానికి తెరలేపింది ఈ రాష్ట్ర ప్రభుత్వము. ఇది ఓన్లీ పొలిటికల్ డ్రామా మాత్రమే. ఈరోజు అనేక మంది పేద రైతులకు ఇప్పటివరకు డబ్బులు రాలే. ఈరోజు టెక్నికల్ ఇష్యూస్ అని చెప్తున్నారు. మీ మొన్న మాఫీ చేస్తా అన్న వాళ్ళకు కూడా ఎవరికి మాఫీ కాలేదండి. వీళ్ళందరూ కూడా ఏం చెప్తా ఉన్నారు, మీరు మీద ఎక్సెస్ అమౌంట్ కొంత కట్టుకుంటే అప్పుడు మాఫీ చేస్తాము, మీ ఆధార్ కార్డులో కొన్ని తప్పులున్నాయి కరెక్షన్ చేసుకుంటే మాఫీ చేస్తామంటారు. నేను అర్థం కాలే. ఆ రోజు మీరు ఎలక్షన్స్ ముందు మైక్ పట్టుకొని వచ్చి 7వ తారీఖు రోజున నా ప్రభుత్వం వస్తుంది, ఎవడు ₹1 కట్టొద్దని చెప్పినప్పుడు ఆ రోజు టెక్నికల్ ఇష్యూస్ గుర్తు రాలేదు. ఆ రోజు మరి పాలసీ మ్యాటర్ ఎక్సెస్ అమౌంట్ కట్టాలని గుర్తు రాలేదు. కానీ ఈ రోజు వచ్చేసరికి మరి బ్యాంకుల్లో ఖాతా ఆ ఎక్సెస్ అమౌంట్ కడితేనే క్లోజ్ చేస్తారు, టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయని రకరకాల కారణాలు చెప్తూ చేస్తున్నారు. ఖబర్దార్, ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రైతులు ఈరోజు మిమ్మల్ని నమ్మి ఈరోజు ఓట్లేసిర్రు. ఈ రైతులను కాపాడాల్సిన బాధ్యత మీదే. అంతేకాదు రైతు బంధుతో ఇంకా వేయకుండా ఇంకా దగా చేస్తూ ఉన్నారు. రైతు బంధు కూడా వెంటనే ఇవ్వాలి. ఇవన్నీ డైవర్ట్ చేయడం కోసము సెక్రటేరియట్ ముందు లేకపోతే అసెంబ్లీ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలా, లేకపోతే తెలంగాణ తల్లి ఎవరి విగ్రహం పెడితే తెలంగాణ రైతు కడుపు నిండుతుంది. రాజీవ్ గాంధీ విగ్రహం కూడా బఫర్ జోన్ లోనే కట్టినట్టుంది సార్. కూల్ చేయాలి, తప్పేముందండి. మేము చెప్తున్నా, మా బావమరిది అక్బరుద్దీన్ ఓవైసీ ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం కూల్చడం ఒక లెక్కన. ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీని మీరు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అవసరం అనుకుంటే బుల్లెట్ తీసుకుంటే పొడిచేయండి, చంపేయండి, అవసరం లేదు. కానీ చెరువులను మాత్రం ప్రొటెక్ట్ చేయండి, తప్పులేదు. దరిద్రం వదిలిపోతుంది భాగ్యనగరానికి. పేద ముస్లింలు భాగ్యనగరంలో బాగుపడతారు 100%. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సో మొత్తంగా అయితే ఇది శ్రవణ్ గురుపల్లి గారితో ప్రత్యేక ఫేస్ టు ఫేస్. థ్యాంక్ యూ.